అనుబంధం 3. శ్రీరామకృష్ణ మహాసమాధి అనంతరం మా రచించిన 5 సంపుటాల బెంగాలీ కథామృతం పూర్వాపర్య క్రమంలో లేదు. మొదటి 4 సంపుటాల చివర గురుదేవుల శిష్యుల గురించి, బారానగర్లో గురుదేవుల మహాసమాధి అనంతరం వెలసిన మఠం గురించి కొంత సమాచారాన్ని జోడించారు. కొన్ని సంవత్సరాల క్రితం కొందరు పరిశోధకులు మా దినచర్య పుస్తకంలోని 4 ఆరోపాలు 25 ఆగస్టు 1886, 2 సెప్టెంబర్ 1886, 12 అక్టోబర్ 1886, 17 ఫిబ్రవరి 1887 ఈ తేదీల్లోని ఆరోపాలు నవ్యభారత్ అనే మాసపత్రికలో 1904లో ప్రచురితమైనట్లు కనుగొన్నారు. బహుశా మా ఈ ఆరోపాలను 5వ సంపుటం చివర చేర్చదలుచుకొని ఉంటారు. కానీ దురదృష్టవశాత్తు ఆ సంపుటం మా మరణాంతరమే వెలుగు చూసింది. ఈ క్రొత్తగా కనుగొన్న విషయాంశాలను నేను బెంగాలీ నుంచి ఆంగ్లంలోకి అనువదించాను. ఈ అమూల్యమైన చారిత్రక దాఖలా నుంచి మనకు ఒక విషయం తెలియవస్తున్నది. 1886 అక్టోబర్ 12వ తేదీకి మునిపే బారానగర్ మఠం స్థాపించబడింది. ఈ సమాచారం స్వామి చేతనానంద రచించిన హౌ టు లివ్ విత్ గాడ్ ఇన్ ది కంపెనీ ఆఫ్ శ్రీరామకృష్ణ నుంచి పొందుపరచబడింది. బుధవారం 25 ఆగస్టు 1886 శ్రీరామకృష్ణ తమ భక్తులను వదిలిపెట్టి నిజధామానికి వెళ్ళిపోయి ఇప్పటికి 10 రోజులైంది. వైరాగ్య మనస్కులైన నరేంద్రుడు, అతడి సోదర శిష్యులు తీవ్ర సాధనల్లో మునిగిపోయారు. కలకత్తాలో బలరాంబాబు ఇంట్లో నరేంద్రుడు, గురుదేవుల భక్తులు సమావేశమయ్యారు. వారు తల్లిని కోల్పోయిన అనాథల్లా ఉన్నారు. గురుదేవుల మహాసమాధి వలన జనించిన తీవ్ర దుఃఖం వారి ముఖాల్లో ద్యోతకమవుతోంది. ఒకే ఆలోచన వారి మనస్సులను ఆవరించి వేసింది. గురుదేవులు తమ నిజధామానికి వెళ్ళిపోయారు. మనం ఇప్పుడు ఏం చేయాలి? ఈ యువ శిష్యులు బస చేయటానికి భక్తులు ఒక ప్రత్యేకమైన చోటు ఏది చూపలేదు. శిష్యులు గత్యంతరం లేక తిండికి నిద్రకి ప్రతిరోజు ఇంటికి వెళ్ళవలసి వచ్చింది. ముత్యాలను హారంగా కలిపిన దారం తెగిపోయింది. ఆ బృందం చెల్లాచెదరయ్యే పరిస్థితి ఎదురైంది. మనం ఎక్కడికి వెళ్ళాలి? మనం ఏం చేయాలి? ఇదే ఆలోచన శిష్యుల మనస్సును నింపివేస్తున్నది. ఏకాంతంలో కూర్చుని వారు గురుదేవులను గురించి యోచిస్తూ ఆయన కోసం విలపించసాగారు. నరేంద్రుడు, రాఖాల్, కాళీ, శరత్, శశి, తారక్, గోపాల్, భవనాథ్, మా ముందుగా వచ్చారు. కాస్త ఆలస్యంగా నిరంజన్ వచ్చాడు. ప్రతి ఒక్కరూ నరేంద్రుడి వంకే చూశారు. తన సోదర శిష్యుల్లో కొందరిని బృందావనానికి పంపాలని అతడు యోచిస్తున్నాడు. కనుక భక్తుల నుంచి కొంత పైకం సేకరిస్తున్నాడు. కొందరు సోదర శిష్యులతో పాటు నరేంద్రుడు పక్కనే ఉన్న గిరీష్ ఇంటికి బయలుదేరాడు. అతడు మా మాటల్లో పడ్డారు. నరేంద్రుడు మాతో, మహాశయ, బాబురాంకు ఒకవైపు ప్రయాణ ఖర్చు మీరు ఇవ్వండి అన్నాడు. తప్పకుండా ఇస్తాను అన్నాడు మా. మీరు ఇవ్వగలిగితే ఇప్పుడే దయచేసి అన్నాడు నరేంద్రుడు. ఇప్పటికిప్పుడా అన్నాడు మా. బృందావనానికి వెళ్ళటానికి ఎంపికైన వారిలో బాబురాం ఒకడు. భక్త బృందం గిరీష్ ఇంట్లో సమావేశమైంది. నరేంద్రుడు గిరీష్ను డబ్బు అడిగాడు. గిరీష్, ప్రస్తుతం నా వద్ద ఎక్కువగా డబ్బు లేదు, మీరు కావాలంటే ఇప్పటికిప్పుడే 10 లేక 11 రూపాయలు ఇవ్వగలను అన్నాడు. నరేంద్రుడు గంభీరంగా, కామిని కాంచనాలను త్యజించమని మాకు గురుదేవులు చెప్పారు అన్నాడు. నువ్వు కూడా వెళ్ళిపోతున్నావా అని అడిగాడు ఒక భక్తుడు. నరేంద్రుడు, ఇంటిని ముందు త్యజించాలి. ఇంట్లో నేను చూడవలసిన వ్యవహారం కొంత ఉంది. వ్యాజ్యం ఇంకా పరిష్కారం కాలేదు. ఇలాంటి క్షణం యోచించి, వ్యాజ్యం దాని దారిన అది పోతుంది. సత్యాన్ని నేను అర్థం చేసుకోలేదు. ఈ కుటుంబ వ్యవహారంలో తలదూర్చడం నిష్ప్రయోజనం అన్నాడు. నేను ఇక్కడే ఉండిపోతే నా కుటుంబం నన్ను లాగుతుంది అన్నాడు రాఖాల్. నరేంద్రుని తండ్రి మరణించారు. అతడికి 2 తమ్ముళ్ళు, కొందరు సోదరీమణులు ఉన్నారు. వారికి సంరక్షకుడు లేడు. ఆహార వస్త్రాదులకు ధనం లేదు. నరేంద్రుడు BA పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు. అతడు తలుచుకుంటే కుటుంబ పోషణార్థం అతడికి ఉద్యోగం దొరక్కపోదు. రాఖాల్కు తండ్రి, భార్య, చిన్న పిల్లవాడు ఇంట్లో ఉన్నారు. కాంకూరు గచ్చి ఉద్యాన గృహం అంటే శ్రీరామకృష్ణ అస్థికులు ప్రతిష్ఠించిన స్థలం ప్రస్తావన వచ్చింది. ధర్మకర్తల నియామకం గురించి వారు చర్చించారు. రాఖాల్, నరేంద్రుని ఒక ధర్మకర్తగా చేస్తే మాకు సంతోషం అన్నాడు.
అందుకు నరేంద్రుడు, లేదు లేదు, ఉండడంలో ఏం మంచి వనగూరుతుంది అన్నాడు. అందరూ నరేంద్రుని ధర్మకర్తగా ఉండమని కోరినప్పుడు అతడు గిరీష్తో ఇలా చెప్పాడు, సరే అలాగే కానివ్వండి. కానీ నరేంద్రుడి నియామకం జరగలేదు. గిరీష్ గదిలో మణి అంటే మహేంద్రనాథ్ గుప్తానే మరో భక్తుడు మాటల్లో పడ్డారు. ఆ భక్తుడు భారంగా నిట్టూర్చి ఇలా చెప్పాడు, దేనికోసమూ గురుదేవులను ప్రార్థించను అని చెప్పి ఆ భక్తుడు మళ్ళీ భారంగా నిట్టూర్చాడు. మణి, దేనికోసం కూడా అని అడిగాడు భక్తుడు. లేదు, నేను దేనికోసమూ ప్రార్థించను, భక్తి కోసం కానీ లేదా నా కుటుంబం కోసం కానీ ప్రార్థించను అని చెప్తూ ఆ భక్తుడు మళ్ళీ నిట్టూర్చాడు. ఆ భక్తుడు, గురుదేవులు ఇలా చెప్పారు, ఎందుకు ఇన్ని పాలు, భక్తులకు కుటుంబాలు ఉన్నాయి, వారు ఎలా ఈ ఖర్చు భరించగలరు, ఎంత బాధాకరం, నేను ఎన్నటికీ దీన్ని మర్చిపోలేను. కాశీపూర్ ఉద్యాన గృహంలో గురుదేవులు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నప్పుడు గురుదేవుల సేవకయ్యే ఖర్చంతా గృహస్థ భక్తులు భరించారు. వారు మరీ దుబారాగా డబ్బు ఖర్చు పెట్టకుండా గురుదేవులు సదా ఒక కంట కనిపెట్టి ఉండేవారు. భక్తుడు, గురుదేవుల చికిత్సకై ప్రత్యేకంగా ఒక వైద్యుడిని నియమించాలనుకున్నాను, కానీ చేయలేకపోయాను అన్నాడు. కాసేపు మౌనం వహించి మళ్ళీ అతడే ఇలా చెప్పాడు, సరే, గురుదేవుల నామజపం చేసి నా కుటుంబ స్థితిగతులను మెరుగుపరచడానికి నేను ప్రయత్నిస్తానని నువ్వు భావిస్తున్నావా? జనులు నన్ను సజ్జనుడని లేదా నీతిమంతుడని పేర్కొన్నా పేర్కోకపోయినా పర్వాలేదు అన్నాడు. గురువారం 2 సెప్టెంబర్ 1886 కలకత్తాలోని గురుప్రసాద్ చౌదరి వీధిలో ఉన్న మా ఇంటికి శశి వచ్చాడు. అతడు మా ఒక కొయ్య మంచం మీద కూర్చున్నారు. శశి, శరత్ పాటల్డంగాలో తమ స్వగృహాల్లో నివసిస్తున్నారు. నేడు శశి పరిశుభ్రమైన దుస్తులు వేసుకుని ఒక కొత్త గొడుగు చేత్తో పుచ్చుకొచ్చాడు. గురుదేవుల గురించి శశి, మా మాట్లాడుకోసాగారు. మా బృందంలో నరేంద్రుడు ప్రధాన శిష్యుడని గురుదేవులు నాతో చెప్పారు అన్నాడు. నరేంద్రుడే మన నాయకుడని గురుదేవులు చెప్పటం నాకు బాగా జ్ఞాపకం అన్నాడు శశి. చదువులు కొనసాగించడం గురించి గురుదేవులు ఏం చెప్పారో నీకు గుర్తుందా అని అడిగాడు మా. శశి నవ్వుతూ, అవును, నాకు బాగా గుర్తు. గురుదేవులు నరేంద్రుడితో ఓ రోజు వారిని ఇక మీదట ఏ పాఠశాలలోనూ చదువు కొనసాగించడానికి అనుమతించుకొని చెప్పారు అన్నాడు. ఖాళీ సంగతి ఏమిటి అని అడిగాడు మా. అవును, గురుదేవులు ఖాళీని నువ్వు ఇక్కడ చదువులు ప్రవేశపెట్టావని చీవాట్లు పెట్టారు. పారసీకం అధ్యయనం మొదలుపెట్టగానే నేను ఆయన నుంచి చీవాట్లు తిన్నాను అన్నాడు. ఈలోగా శరత్, నరేంద్రుడు వచ్చారు. గురుదేవుల సందేశాన్ని బోధించడం గురించి వారంతా చర్చను ఆరంభించారు. మొదట ఎవరు బోధించాలి? మా. ఎవరు గురుదేవులను అర్థం చేసుకున్నారు? వైష్ణవ చరణ్ వ్రాతల గురించి గురుదేవులు ఏం చెప్పారో మీకు గుర్తుందా అని అడిగాడు. అందుకు శరత్, అవును, నాకు గుర్తుంది. గురుదేవులు ఇలా చెప్పారు, వైష్ణవ చరణ్ నా ప్రతి ఒక్క ఆధ్యాత్మిక అనుభూతిని అర్థం చేసుకున్నాడు. అతడే వాటిని మొదట లోకవిదితం చేయాలని భావిస్తున్నాను. అందుకు నరేంద్రుడు, గురుదేవులు నాతో ఇలా చెప్పారు, బ్రహ్మజ్ఞానమే లక్ష్యం, వైష్ణవ చరణే సందేశాన్ని మొదట వ్యాపింపజేయవలసి ఉంది, కానీ అది జరగలేదు. ఆ సందేశాన్ని మొదట లోకవిదితం చేసింది కేశవసేన్ మహాశయుడే అన్నారు. మంగళవారం 12 అక్టోబర్ 1886 బారానగర్లో మొదటి రామకృష్ణ మఠం. తమ భక్తులను ప్రేమపాశంతో బద్ధులను చేసి గురుదేవులు ఈ లోకాన్ని వదిలి దాదాపు 2 నెలలు కావస్తోంది. ప్రస్తుతం వారు ఎక్కడికి వెళ్ళగలరు? తమ ఇళ్లల్లో ఇకపై ఆనందంగా ఉండలేరు. రేయింబవాళ్ళు గురుదేవులను గురించి ఆలోచిస్తూ ఆయన గురించే మాట్లాడుకుంటూ సదా కలిసికట్టుగా ఉండాలని వారి అభిమతం. 2-3 శిష్యులకు ఇళ్ళు లేవు. ఈ సందిగ్ధ తరుణంలో సురేంద్ర ముందుకు వచ్చి ఇలా చెప్పాడు, సోదరులారా, మీకు ఉండటానికి చోటు లేదు. మీ హృదయాలకు శాంతమిచ్చే చోటు మీకు లేదు. బారానగర్లో ఒక ఇల్లు బాడుగుకు తీసుకుందాం. అక్కడ మీరు నివసించవచ్చు. మేము అప్పుడప్పుడు అక్కడికి వస్తూ ఉంటాం. కాశీపూర్ ఉద్యాన గృహంలో గురుదేవుల సేవకై సురేంద్ర ప్రతి నెల 50 రూపాయలు, నిజానికి 80 ఇచ్చేవాడు. ఇప్పుడు అతడు ఇలా చెప్పాడు, సోదరులారా, గురుదేవుల సేవార్థం నేను ఏదో కొద్ది పైకం ఇస్తూ ఉండేవాడిని. ఈ బారానగర్ ఇంటి ఖర్చుల నిమిత్తం నేను ఆ మొత్తాన్ని ఇప్పుడు ఇస్తాను.
క్రమంగా నరేంద్రుడు, గురుదేవుల అవివాహిత శిష్యులు బారానగర్ మఠంలోకి వచ్చి చేరుకున్నారు. వారి ఇంటికి తిరిగి వెళ్ళలేదు. అనతి కాలంలోనే సన్యాస సోదర శిష్యుల సంఖ్య పెరిగింది. చివరకు ప్రతి నెల సురేంద్ర 100 రూపాయలు ఇవ్వసాగాడు. ధన్యాత్ముడు సురేంద్ర, ఈ మొదటి మఠానికి నువ్వు పునాది వేశావు. నీ శుభాకాంక్షలే ఈ ఆశ్రమ స్థాపనకు మూలాధారాలు. తమ ఉపదేశ సారాంశమైన కామినీ కాంచన పరిత్యాగానికి ప్రతిరూపంగా ఈ లోకంలో తమ శిష్యులు జీవించడానికి అవకాశాన్ని గురుదేవులే నీ ద్వారా కల్పించారు. పరిత్యాగమూర్తులైన నరేంద్రాది యువ శిష్యుల మూలంగా సనాతన హైందవ ధర్మాన్ని ప్రజలకు ప్రదర్శించారు. నీ రుణాన్ని ఎవరు తీర్చగలరు? సన్యాస సోదరులు మఠంలో అనాథ బాలల్లా జీవించారు. కొన్ని సమయాల్లో ఇంటి అద్దె చెల్లించడానికి డబ్బు ఉండేది కాదు. కొన్ని సమయాల్లో ఆహారం ఉండేది కాదు. నువ్వు వచ్చి ఈ ఇబ్బందులను పరిష్కరిస్తావని నిరీక్షించేవారు. నీ నిస్వార్థ ప్రేమను తలుచుకున్నప్పుడు ఎవరి కళ్ళు చెమ్మగిల్లవు. బారానగర్ మఠం. ఈ వెన్నెల రాత్రి నరేంద్రుడు, మణి గురుదేవుల పూజా మందిరానికి తూర్పున ఉన్న వసారాలో పచారులు చేస్తున్నారు. అది పౌర్ణమి, లక్ష్మీ పూజ పర్వదినం. గురుదేవుల గురించి, జ్ఞానయోగం, భక్తియోగం గురించి నరేంద్రుడు, మణి సంభాషించుకుంటున్నారు. మణి: గురుదేవులు 2 మార్గాలు జ్ఞానభక్తి వివరించారు. అవి రెండూ ఒకే లక్ష్యానికి చేరుస్తాయని చెప్పారు. జ్ఞాన మార్గగాములు, భక్తిగామ మార్గులు ఒకే చరమగమ్యం చేరుకుంటారు అన్నాడు. అందుకు నరేంద్రుడు: కానీ గురుదేవులు నాతో ఇలా చెప్పారు, బ్రహ్మజ్ఞానమే లక్ష్యం. భక్తి జీవితం బాహ్యాంశాన్ని కొనసాగించడానికి సాధనం. ఏనుగుకు బాహ్యదంతాలు, లోపల దంతాలు కూడా ఉంటాయి. బాహ్యదంతాలు కేవలం అలంకారప్రాయమైనవి. కానీ ఏనుగు లోపల దంతాలతోనే ఆహారాన్ని నమిలి తింటుంది. మరల మణి ఇలా అన్నాడు: బ్రహ్మజ్ఞానాన్ని భక్తి మార్గం ద్వారా కూడా పొందవచ్చునని గురుదేవులు చెప్పేవారు. బ్రహ్మజ్ఞానాన్ని జ్ఞానభక్తి మార్గాల రెంటి ద్వారా పొందవచ్చు. బహుశా నీకు గుర్తు ఉండే ఉంటుంది. గురుదేవులు ఇలా కూడా చెప్పారు, బ్రహ్మజ్ఞానం పొందిన తర్వాత కొందరు భక్తిని ఆశ్రయించి లోకంలో జీవిస్తారు. అప్పుడు వారు లీల నుంచి నిత్యస్థితికి ఆరోహిస్తారు, నిత్యం నుంచి లీలకు అవరోహిస్తారు. కాశీపూర్ ఉద్యాన గృహంలో ఆ రోజు గురుదేవులు బ్రహ్మజ్ఞానం గురించి మాట్లాడినప్పుడు మీరున్నారా అని అడిగాడు నరేంద్రుడు. ఆ సమయంలో నేను అక్కడ లేను, కానీ ఆయన చాలాసేపు దాని గురించి మాట్లాడారని మటుకు విన్నాను. శుకమహర్షి గురించి ఏమన్నారో నీ జ్ఞాపకం ఉందా అని అడిగాడు మణి. లేదు, నాకు జ్ఞాపకం లేదు అన్నాడు నరేంద్రుడు. ఆ రోజు గురుదేవులు ఇలా చెప్పారని విన్నాను. శుకమహర్షి ఆయన లాంటి మహర్షులు పెద్ద చీమలు లాంటి వారు. అయినప్పటికీ మహా అయితే కొన్ని చక్ర కణాలను మాత్రమే మోసుకుపోగలరు. శివుడు సచ్చిదానంద సాగరాన్ని స్పృశించాడు లేదా గుక్కెడు నీటిని త్రాగి ఉంటాడు. నువ్వు అలాంటి విషయాలు విన్నావా అని అడిగాడు మణి. అవును, గురుదేవులు ఆ రోజు అలాంటి విషయాలు ఎన్నో చెప్పారు అన్నాడు నరేంద్రుడు. మఠ సోదరుల గురించి మణి, నరేంద్రుడు చర్చించుకుంటున్నారు. మణి: ఇప్పుడు సమస్తం నీ మీదనే ఆధారపడి ఉంది. నువ్వే వారిని కనిపెట్టి ఉండాలి అన్నాడు. అందుకు నరేంద్రుడు: అహంకారం బాగా ఇబ్బంది పెడుతోంది. ఆ రోజు తృష్ణీభావంతో హాను చేవాట్లు పెట్టాను. వెంటనే నాకు గురుదేవుల దర్శనం కలిగింది. ఆయన ఏం చెప్పారో తెలుసా? ఆయన ఇలా చెప్పారు, నువ్వు ఏమనుకుంటున్నావు? మీలోని అత్యల్పుడిని మహోన్నతుడిగా చేయగలను. మహోన్నతుడైన వ్యక్తిని అత్యల్పుడిగా దిగజారుస్తానని తప్పక తెలుసుకో. ఆ దృశ్యం కనిపించిన తర్వాత నేను ఎంతో అప్రమత్తంగా ఉంటున్నాను. అత్యల్పుడు మహోన్నతుడు, మహోన్నతుడు అత్యల్పుడు. నువ్వు సరిగ్గా చెప్పావు. ఆయన అనుగ్రహంతోనే భగవత్ సాక్షాత్కారం లభిస్తుంది. ఒక వ్యక్తిని, మహోన్నతుడిని, అత్యల్పుడిని కూడా ఆయనే చేయగలరు. తమ స్వప్రయత్నాలతో ఎవరన్నా భగవంతుని పొందగలరా? ఆయన అనుగ్రహం తప్పక అవసరం అన్నాడు మణి. నరేంద్రుడి గదిలోకి వచ్చాడు. భగవత్ సాక్షాత్కారం పొందగలననే ఆశ అతడిలో కాస్త సన్నగిలింది. అతడు పాడన ఆరంభించాడు. సాధ్యమేనా శ్యామదర్శనం ప్రతివారికి, లభ్యమేనా కాళి సంపద ప్రతివారికి, సాధ్యమేనా శ్యామదర్శనం ప్రతివారికి, లభ్యమేనా కాళి సంపద
ప్రతివారికి. సత్యమేదో ఏల చూడదు నా పిచ్చి మనసు, సాధ్యమేనా శ్యామదర్శనం నాకెన్నడైనా. తపములెన్నో చేసియుండి సదాశివుడు శ్యామపాద అరుణ దర్శనం చేయంగలేక, మనోమోహనమైన దర్శనం ఎవరికైనా సాధ్యమేనా. అమ్మ పాద ధ్యాన పరునకు విలువేమి లేదు, సర్వమిత్సు ఇంద్రభోగము విలువేమి లేదు. శ్యామకృపా వీక్షణంబులు పైబడినవాడు బ్రహ్మానందమందు ఈదును ఆ ధన్యజీవి. అమ్మ పాదపద్మధ్యానము చేతనగునే, దేవతాధిపతికి నైనను సాధ్యమగునే. యోగయోగేశునకు నైనను అతి దుర్లభంబు, సాధ్యమేనా శ్యామదర్శనం ప్రతివారికి. దీనుడైన కమలాకాంతుడు ఇది తెలిసి కూడా అమ్మ దివ్యపాద పద్మము కాంక్షించుచుండు. నరేంద్రుడు మఠంలోని మరో గదిలోకి వెళ్ళాడు. అతడు ఏం ఆలోచిస్తున్నాడు? శ్రీరామకృష్ణుల ప్రేమమయ రూపం హఠాత్తుగా అతడి హృదయంలో జీవం పోసుకుందా? మళ్ళీ అతడు పాడసాగాడు. మడిమైలలు నా మతముత కూడా సమాప్తమయ్యే సఖుడా, మడిమైలలు నా మతముత కూడా సమాప్తమయ్యే సఖుడా. అమ్మ శ్యామకును అర్చన నేనిక ఆచరింపగా జాలనురా. చెప్పలేను నా మది నిగ్రహము చేయనెదురు తిరిగే, సిగ్గు సిగ్గునే నవమానముచే చిమిడిపోదునకట. కరమున ఖడ్గము యురమున శిరముల హారము దాల్చిన కాళి ధ్యానము, కలిగినప్పుడే విరుల దామమును ఉరమున దాల్చుచు మురళి మోవిపై మోపెడు మోహన శ్యామ మోహనుడు కన్నుల ముందట కన్పడు కాంతతో. త్రిలోచనినే తలచుచుండగా వాలు కన్నుల వాడుగా నబడ, పరవశనైనే మరతు సర్వమును సిగ్గు చెందినే చిమిడిపోదును. మాత పాదముల నెత్తావి గొల్పు సుమమంజరులర్పణ చేయబోవగా, మదన మోహనుని మోహభావమున మది పరవశమై చెదరిపోవురా. కాంచన చేలము కాంచినంతనే శ్యామగూర్చినే చేయు ధ్యానములు, చల్లగా మెల్లగా కాంచన చేలుడు ఒకటినొకటిగా దాటవేసరా. ఈ పాట పాడి నరేంద్రుడు కాసేపు మౌనం వహించాడు. ఆ తరువాత హఠాత్తుగా శ్మశాన వాటికకు పోదాం అని చెప్పాడు. అనంతరం ఇలా వ్యాఖ్యానించాడు. ఆహా, అది ఒక చావడిలా కనిపిస్తుందే కానీ శ్మశాన వాటిక కాదు. అందరూ నవ్వారు. మఠానికి సమీపంలో పరమాణిక్ ఘట్టం ఉంది. శ్మశాన వాటిక దానికి సమీపంలో ఉంది. శ్మశాన వాటిక చుట్టూ గోడలున్నాయి. 3 గదుల ఒక ఇటుకరాతి కట్టడం తూర్పున చివర్న ఉంది. కొన్ని సమయాల్లో నరేంద్రాదులు రాత్రివేళలప్పుడు అక్కడకు ఒంటరిగా వెళ్ళి సాధనలు అనుష్ఠించేవారు. మాతృదేవి ప్రస్తుతం బృందావనంలో బస చేసి ఉన్నారు. నరేంద్రుడు ఆమెను గురించి మాట్లాడుకోసాగారు. కాశీపూర్ ఉద్యాన గృహంలో ఒకరోజు యువ శిష్యులు గురుదేవులతో తమ పట్ల మాతృదేవికి ఉన్న వాత్సల్యం గురించి చెప్పారు. ఆ సమయంలో ఆమె గురుదేవుల సేవకై ఉద్యాన గృహంలోనే ఉంటున్నారు. అంతటి విశాల హృదయం ఉన్న స్త్రీని తాము ఇంతవరకు చూడలేదని శిష్యులు గురుదేవులతో చెప్పారు. గురుదేవులు ఏం చెప్పారు అని అడిగాడు. అందుకు నరేంద్రుడు,
గురుదేవులు నవ్వసాగారు. తర్వాత ఇలా చెప్పారు, ఆమె నా శక్తి, అందుకే అందరినీ ప్రేమిస్తుంది. శుక్రవారం 17 ఫిబ్రవరి 1887. బారానగర్ మఠం. సమయం మధ్యాహ్నం 12:30. నరేంద్రుడు తక్కిన సోదర సన్యాసులు మఠంలోనే నివసిస్తున్నారు. అప్పుడు హరమోహన్ మా వచ్చారు. శశి గురుదేవుల ఆరాధనలో నిమగ్నుడై ఉన్నాడు. నరేంద్రుడు స్నానానికి గంగకు పోబోతున్నాడు. నరేంద్రుడు: గీతలో కృష్ణుడు జపం తపశ్చర్యల గురించే ప్రధానంగా చర్చించాడు అన్నాడు. అదెలా? అటువంటప్పుడు అర్జునుడికి అంతగా ఎందుకు ఉపదేశించాడు అన్నాడు మా. అందుకు నరేంద్రుడు: కుటుంబ కర్తవ్యాలు నిర్వహించమని కృష్ణుడు అర్జునుడికి చెప్పలేదు కదా అన్నాడు. కృష్ణుడు అర్జునుడిని యుద్ధం చేయమన్నప్పుడు అర్జునుడు ఒక గృహస్థు కనుక నిర్లిప్తంగా తన కుటుంబ కర్తవ్యాలను నిర్వహించమని అర్జునుడికి బోధించాడు అన్నాడు మా. కాలాంతరంలో నరేంద్రుడు ఈ అభిప్రాయాన్ని మార్చుకున్నాడు. అమెరికాలో పర్యటించినప్పుడు ఆయన కర్మయోగం గురించి ప్రసంగించి తన విద్యార్థులను నిర్లిప్తంగా కర్మలు ఆచరించమని బోధించాడు. నరేంద్రుడు మొదట సన్యాస ప్రతిజ్ఞలు చేసినప్పుడు ప్రాపంచిక కర్తవ్యాల పట్ల ఎంతో విసిగిపోయి ఉన్నాడు. కనుకనే గీతలో ప్రధానాంశం జపం తపశ్చర్యలు అని చెప్పారు. ఆ సమయంలో గృహస్థ భక్తుడు ఒక సోదర సన్యాసితో మాట్లాడుతున్నాడు. ఆ భక్తుడు మఠంలో ఉండాలనుకుంటున్నాడు. మఠంలోని ఆధ్యాత్మిక వాతావరణం అతడికి బాగా నచ్చింది. అతడికి సంసార జీవితం రుచించడం లేదు. వంటింటికి దక్షిణం వైపు ఉన్న వసారాలో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అక్కడే నిరంజన్ పనిచేసుకుంటున్నాడు. భక్తుడు: నేను మఠంలో ఉంటే కుటుంబాన్ని పట్టించుకోలేదనే నిందకు నేను గురవుతానా అని అడిగాడు. అందుకు సన్యాసి: నువ్వు ఉండడం వల్ల నిన్ను ఎవరూ నిందించరు, కానీ నీ కుటుంబాన్ని చూసుకోవాల్సిన బాధ్యత ఉంది కదా అన్నాడు. నిరంజన్ వంటింట్లో నుంచి: ఓ సోదరా, నువ్వేం చెప్తున్నావు? ఏ విధమైన సలహా అతడికి ఇస్తున్నావు అన్నాడు. అందరూ నవ్వారు. ఇంతలో నరేంద్రుడు కాళీ గంగలో స్నానాలు ముగించి తిరిగి వచ్చారు. కాళీ సదా వేదాంత అధ్యయనంలో మునిగి ఉంటాడు. నువ్వు నా ప్రభువు, నేను నీ భక్తుడిని అనే వైఖరి అతడికి సుతరాము నచ్చదు. ఎడతెగకుండా అతడు ఇలా చెప్పేవాడు: నేనే బ్రహ్మాన్ని, నాకు నామరూపాలు లేవు. స్నానం ముగించి వచ్చిన తర్వాత అతడు తన గదిలోకి వెళ్ళి ఇలా పునరుచ్చరించసాగాడు: నేను నామరూపాలకు అతీతుడును, నేనే పరబ్రహ్మాన్ని. మీకు ప్రణామం, మీకు ప్రణామం, మీకు నాకు ప్రణామం. భోజనానికి భక్తులు కూర్చున్నారు. మఠంలో వంట మనిషి ఒక్కడే. భోజనానంతరం ఎవరి విస్తరాకులు వారు తీసివేశారు. కానీ నరేంద్రుడు మా విస్తరాకును స్వయంగా తానే తీసివేశాడు. అందుకు మా ఆక్షేపించినప్పుడు, ఇక్కడ అందరూ సమానులు అని నరేంద్రుడు జవాబు ఇచ్చాడు. భోజనానంతరం అందరూ చావడి గదిలోనే సమావేశమయ్యారు. కొందరు తాంబూల సేవనం చేస్తున్నారు, మరికొందరు పొగ త్రాగుతున్నారు. రాఖాల్ మాతో: నేను మీ వద్దకు రోజు రావాలనుకుంటున్నాను. గురుదేవుల గురించి మీరు ఏం రాస్తున్నారో వినాలని కుతూహలంగా ఉంది అన్నాడు. నా జీవితం పూర్తిగా పరివర్తన చెందేదాకా నేను ఆ ఉపదేశాలను ఎవరితోనూ ముచ్చటించకూడదని నిర్ణయించుకున్నాను. గురుదేవుల ప్రతి వచనము ఒక మంత్రం. ఆ ఉపదేశాలను జీవితంలో అనుసరించడం మంచిది కాదా? అవును, నిజం. సరే, సంసార జీవితాన్ని మీరు ఎలా ఇష్టపడుతున్నారు అని అడిగాడు రాఖాల్. శశి: చూడండి సోదరులారా, రాఖాల్ ఉపన్యాసం దంచుతున్నాడు అన్నాడు. రాఖాల్ నవ్వుతూ మాతో: ఇంతకు మునుపు ఇక్కడికి రావటానికి అంతగా మనస్కరించలేదు. ఇప్పుడు సోదరుల సాంగత్యం ఎంతో హితకరంగా ఉంది అన్నాడు. నరేంద్రుడు: మనిషిలో యథార్థసారం ఎక్కడుంది? ఒకరిని తప్ప నేను ఎవరిని లక్షించను. ఇది శ్రీరామకృష్ణులను సూచిస్తున్నట్లున్నది. ఎవరికి సొంత శక్తి ఉంది? ప్రతి ఒక్కరూ పరిస్థితులకు అధీనులైన వారే, మాయకు బానిసై లొంగిపోయిన వారే అన్నాడు.
రాఖాల్ నవ్వి హరమోహన్ చెవిలో గుసగుసలో ఏదో చెప్పాడు. రాఖాల్ ప్రేరణతో హరమోహన్ సోదరుడు ఎక్స్ గురించి ఏమిటి అని ప్రశ్నించాడు. అందుకు నరేంద్రుడు, సోదరుడు ఎక్స్ ఒక దౌర్భాగ్యుడు. సన్యాసి కావాలని ఉన్నప్పుడు డబ్బు ఎందుకు పొదుపు చేస్తున్నాడు? ఒక సాధువు నిర్ధనుడిగా ఉండాలి అన్నాడు. అందుకు ఒక సన్యాసి, ప్రతి ఒక్కడూ దౌర్భాగ్యుడు, నీవు మాత్రం మహనీయుడు అని పరిగణించుకుంటున్నావా అన్నాడు. నరేంద్రుడు, నేను దౌర్భాగ్యుణ్ణే, నేను పరిస్థితులకు బానిసను, నాకు ఏదన్నా శక్తి అంటూ ఉందా అన్నాడు. మా తనలో పరిస్థితులా లేక భగవంతుడా? గురుదేవులు సమస్తము రాముని సంకల్పం మేరకే జరుగుతుంది అని చెప్పేవారు అనుకున్నాడు తనలో. నరేంద్రుడు, డబ్బున్న వ్యక్తి సన్యాసి ఎలా కాగలడు? పైగా అతడు జనులకు ఉపన్యాసాలు ఇస్తాడు, బోధించడానికి అతడు సిగ్గుపడ్డా అన్నాడు. హరమోహన్, సరే, ఒక వ్యక్తి కనుక భావపారవశ్య స్థితిని లేదా సమాధి స్థితిని పొందితే అతడు మహాత్ముడే కదా అన్నాడు. అందుకు నరేంద్రుడు, వెళ్ళి బుద్ధుడిని అధ్యయనం చెయ్యి. శంకరుల ప్రకారం ఆధ్యాత్మిక అనుభూతికి పరాకాష్ట నిర్వికల్ప సమాధి. బుద్ధుడు సంతరించుకున్న తొలి స్థితి అది అన్నాడు. ఒక భక్తుడు, నిర్వికల్ప సమాధి తొలి స్థితి అయినప్పుడు దానికన్నా ఉన్నతమైన స్థితులు ఉండి ఉండాలి. వాటిలో కొన్నిటి గురించి నువ్వు మాకెందుకు విశదీకరించకూడదు? బుద్ధుడు దాని గురించి ఏదో చెప్పి ఉంటాడు అన్నాడు. అందుకు నరేంద్రుడు, నాకు తెలియదు అన్నాడు. ఒక భక్తుడు, బుద్ధుడు పొందిన అనుభూతుల్లో నిర్వికల్ప సమాధి తొలి స్థితి అయినట్లయితే అహింసయే పరమధర్మం అనే సిద్ధాంతాన్ని కాలాంతరంలో ఆయన ఎందుకు బోధించాడు అని అడిగాడు. నరేంద్రుడు, ఈ దృక్పథాన్ని అవగతం చేసుకోవటం చాలా కష్టం, కానీ వైష్ణవులు తమ అహింసాభావాలను బుద్ధుని నుంచి నేర్చుకున్నారు అన్నాడు. అందుకు ఒక భక్తుడు, బుద్ధుని నుంచి అహింసాభావాన్ని నేర్చుకోవాల్సిన అగత్యం ఉందా? ఎవరి నుంచి ఎలాంటి ఆదేశం లేకుండానే చేపలు తినటం మానుకోవటం మనం చూస్తూనే ఉన్నాం. వైష్ణవులు తమ అహింసాభావాన్ని బుద్ధుడి నుంచి అలవరుచుకున్నారంటంలో నిజం లేదు అన్నాడు. నరేంద్రుడు, ఎవరి ప్రోద్బలం లేకుండా జంతువులను వధించడం ఒక వ్యక్తి మానుకుంటే దాన్ని వారసత్వంగా సంక్రమించిన నైజంగా భావించవచ్చు అన్నాడు. అందుకు ఒక భక్తుడు, జంతువులను వధించడం మానుకున్న ఐరోపాలోని జనులను గూర్చి ఏం చెప్తారు? వారు ఒకప్పుడు గొడ్డు మాంస భక్షకులు. వారు బుద్ధుడి నుంచి నేర్చుకోలేదు. నరేంద్రుడు, ఏది ఏమైనప్పటికీ ఈ మార్గాన్ని బుద్ధుడు కనుగొన్నాడు అన్నాడు. మా తనలో అద్భుతం. గురుదేవుల ప్రతి శిష్యుడు ఒక నాయకుడు. ప్రతి ఒక్కరూ స్వతంత్ర చింతనాశీలురు. నరేంద్రుడు ఒక్కడే కాదు. ఎందుకు కాదు? అందరూ గురుదేవుల శిష్యులే. వారికి స్వయంగా ఆయనే శిక్షణ ఇచ్చారు అనుకున్నాడు తనలో. నరేంద్రుడు గీత పఠిస్తూ సోదర శిష్యులకు వివరిస్తున్నాడు. గీతలోని 5వ అధ్యాయం 7-9 శ్లోకాల వివరణను ఇస్తున్నాడు. కర్మాచరణ పరాయణత చేత పావనత చెందిన మనస్సు, వశీకృతమైన దేహం, నిగ్రహించబడిన ఇంద్రియములు కలిగి సమస్త జీవుల ఆత్మను తన ఆత్మగానే చూస్తూ కర్మయోగి కర్మలు వనరించిన వాటి చేత బద్ధుడు కాడు, అంటుపడడు. సత్యానుభూతి పొందిన కర్మయోగి ఆత్మయందు సుప్రతిష్ఠుడై చూస్తూ, వింటూ, తాకుతూ, వాసన చూస్తూ, తింటూ, నడుస్తూ, నిద్రిస్తూ, గాలి పీలుస్తూ, మాట్లాడుతూ, విసర్జిస్తూ, పరిగ్రహిస్తూ, కళ్ళు తెరుస్తూ, మూస్తూ ఉన్నప్పటికీ ఇంద్రియాలు ఇంద్రియ విషయాల్లో ప్రవర్తిస్తున్నవి, నేనేమీ చేయటం లేదు అని భావిస్తాడు. కాసేపు గీతా పఠనం అయిన తర్వాత నరేంద్రుడు ఇలా చెప్పాడు. నేను వెళుతున్నాను, ఇప్పుడు ఆనందదాయకమైన మా సాంగత్యం చవి చూడండి అని. కానీ నరేంద్రుడు వెళ్ళలేకపోయాడు. బాబురాం, గీత తక్కిన శాస్త్రాలు నాకు అర్థం కావటం లేదు. గురుదేవులు సరైన విషయాన్నే చెప్పారు, త్యజించు. శశి, త్యజించు అనే పదానికి నిజమైన అర్థం ఏమిటో నీకు తెలుసా?
భగవంతుని చేతిలోని పరికరంలా ప్రపంచంలో జీవించు అని అర్థం. ఖాళీ గదిలో ప్రసన్న గీతాధ్యయనం మొదలుపెట్టాడు. శరత్ కూడా అక్కడే లూయిస్ హిస్టరీ ఆఫ్ ఫిలాసఫీ చదువుతూ ఉన్నాడు. మరో సన్యాసి గురుదేవుల పూజామందిరంలో ధ్యానం చేస్తున్నాడు. చర్చ భగవద్ దర్శనం మీదకు మళ్ళింది. భగవద్ దర్శనం ఒక రకమైన మిథ్యాస్ఫురణ అన్నాడు నరేంద్రుడు. నువ్వేమంటున్నావు? అది నీకు అనుభవం అయిందా అని అడిగాడు రాకాల్. నరేంద్రుడు నవ్వుతూ, విభ్రాంతి చెందిన మెదడు అస్తవ్యస్తతల కారణంగా అటువంటి దర్శనాలు కలుగుతాయి అన్నాడు. అందుకు మణి, సోదరా, నువ్వు ఏం చెప్పినప్పటికీ గురుదేవులకు దివ్య దర్శనాలు కలిగాయి కనుక ఎలా దాన్ని మెదడు యొక్క అస్తవ్యస్తతగా చెప్పగలవు? నీ జ్ఞాపకం ఉందా? గురుదేవుల సమాధి స్థితిని శివనాథ్ నరాల క్రమరాహిత్యం లేదా మానసిక రుగ్మతగా వ్యాఖ్యానించినప్పుడు గురుదేవులు ఇలా చెప్పారు: ఎవరన్నా చైతన్యాన్ని చింతన చేస్తూ అచేతనులు అవుతారా అని. నరేంద్రుడు ఇతర సోదర శిష్యులు ఒక చావిడి గదిలో సమావేశమయ్యారు. కొందరు తాంబూల సేవనం చేస్తున్నారు, మరికొందరు పొగత్రావుతున్నారు. అది వసంతకాలం. ప్రకృతి ఆనందంతో తాండవిస్తోంది. సన్యాస శిష్యులు కూడా ఆనందంగా ఉన్నారు. వారు బ్రహ్మచర్య వ్రతము పరిత్యాగము పాటిస్తూ అహర్నిశలు భగవచ్చింతనలో మునిగి ఉన్నారు. సదా సర్వవేళలా వారి ఎదుట వారి మహోన్నత ఆదర్శం, వారి గురువు శ్రీరామకృష్ణుడు ద్యోతకమవుతున్నారు. కొన్ని సమయాల్లో సమధికోత్సాహంతో సిక్కుల గొప్ప నినాదం "వహ్ గురూజీకి ఫటే, జై గురుదేవా" అని అరిచేవారు. ముందు ఓం చేర్చి నరేంద్రుడు వారికి ఈ మంత్రాన్ని నేర్పాడు. జై గురుదేవా అంటూ 100 సార్లు పునరుచ్చరించడంలో శరత్తును తనతో జతకలపమని మా అడిగాడు. అది ఆయనకు సంతోషదాయకం. నరేంద్రుడు, ఉత్తర్వు ఇవ్వడంతో పని కాదు. ఒకరు మంత్రాన్ని పునరుచ్చరిస్తూ ఉండాలి, తర్వాత ఇతరులు జతకలపాలి అన్నాడు. బలరాం మధురభక్ష్యాలు ఇతర పదార్థాలు తన ఇంట్లో నుంచి పంపించాడు. కచూరీలు బాగా రుచిగా ఉన్నాయి. సోదరులంతా వాటిని ఆనందంగా తిన్నారు. ఒక సోదరుడు తన వంతు కన్నా ఎక్కువ తినబోయాడు. నరేంద్రుడు అతడితో, ధూర్తలోభి, ఎక్కువగా తినటం మంచిది కాదు అన్నాడు. సాయంత్రం అయింది. శశి ధూపం వెలిగించి గురుదేవులను స్తుతిస్తూ ప్రణామం చేశాడు. తర్వాత అతడు ప్రతి గదిలో ఉన్న దేవీ దేవతల చిత్రవుల ముందు వారిని సంబోధిస్తూ హారతి పట్టాడు. తర్వాత తన శ్రావ్య కంఠంతో ఇలా ఉచ్చరించాడు: జై గురు, జై కాళీ, రామకృష్ణ రూపాల్లోని చైతన్యులకు జై, రాధాకృష్ణులకు జై, రాధ ప్రీతముడికి జై, అద్వైత ఆచార్యులకు వారి భక్తులకు జై, గోపాలునికి తల్లి యశోదకు జై, రామలక్ష్మణులకు జై, విశ్వామిత్రుడికి జై. పెద్ద గోపాల్ దీపం తిప్పుతూ హారతి ఇచ్చాడు. భక్తులు శ్రద్ధగా దాన్ని తిలకించారు. నరేంద్రుడు మా ప్రధాన చావిడి గదిలోకి వచ్చారు. మా నరేంద్రుని హారతిలో పాల్గొనమన్నారు, కానీ ఏదో పని వల్ల అతడు పాల్గొనలేదు. హారతి కార్యక్రమం పూర్తి కాగానే భక్తులు శివస్తుతి గానం చేయసాగారు. జయ శివ ఓంకార, భజ శివ ఓంకార, బ్రహ్మ విష్ణు సదాశివ, హర 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 శంభు మహదేవ. రాత్రి అయింది. బాబురాం వడ్డిస్తుంటే అందరూ తేలికగా భోజనం చేశారు. ప్రతి ఒక్కరికి కొన్ని చపాతీలు, ఏదో కాయకూర, బెల్లం పానకం వడ్డించబడ్డాయి. మా నరేంద్రుడి ప్రక్కన కూర్చుని వారితో కలిసి భోజనం చేశాడు. మా కంచంలో బాగా మాడిపోయిన చపాతీలు కనిపించగానే నరేంద్రుడు వాటిని తీసివేసి వాటి స్థానే మంచి చపాతీలు ఉంచాడు. నరేంద్రుడు ప్రతి చిన్న విషయాన్ని సునిశ్చితంగా పరిశీలిస్తాడు. భోజనానంతరం అందరూ చావడి గదిలో కూర్చున్నారు. ఒక సన్యాసి సోదరుడు మాతో ఇలా చెప్పాడు: ఈ మధ్యలో జగజ్జనని మీద పాటలు మాకు కరువయ్యాయి. గురుదేవులకు ఇష్టమైన ఆ పాటను మీరు పాడరాదా అని అడిగాడు. మా పాటను ఆరంభించాడు. మాతా శ్యామా మంగళనామ మదిరా దివ్యతరంగితమత్త, మాతా శ్యామా మంగళనామ మదిరా దివ్యతరంగితమత్త, భువి నీ లీలలు ఎవరికి తెలుసు, ఏ ఏ వేళల ఏమి ఉనర్తువో, మాతా శ్యామా మంగళనామ.
నీ వీక్షణముల హావభావముల కామదేవుని గర్వమణంతువు వదన భీకరీ అశిఖరధారి మాతా శ్యామా మంగళనామ. నీ దూకుడులకు నీ నడకలకు కంపించును భువి కదలును అటునిటు త్రైగుణి శంకరి ఉద్ధారి భయంకరి మాతా శ్యామా మంగళనామ. మదిరా దివ్యతరంగితమత్త భక్తుల మొరవిని రూపులు దాల్తువు ముదమున నాడుచు హృదయ పద్మమున శ్యామామాయి నిత్య బ్రహ్మమయి మాతా శ్యామా మంగళనామ. మాతా శ్యామా మంగళనామ మదిరా దివ్యతరంగితమత్త. మాతో మాట్లాడుతున్నప్పుడు రాఖాల్ ఇలా చెప్పాడు. నేను కాశీ సందర్శించాలనుకుంటున్నాను, ఒంటరిగానే వెళ్ళాలని ఉంది. రాఖాల్కి ఇంట్లో తండ్రి, భార్య, కుమారుడు ఉన్నారు. కానీ భగవత్ సాక్షాత్కారార్థం అతడు అందరినీ అన్నిటినీ త్యజించాడు. అతడిలో వైరాగ్య జ్వాల రగులుతోంది. సర్వవేళలా అతడి మనస్సు భగవంతునికై వ్యాకులత చెందుతోంది. కనుకనే అతడు ఒంటరిగా పర్యటించగోరాడు.